ఇప్పుడు టాపిక్ ఏంటంటే అడల్ట్స్ కోవిడ్ కొత్త వేరియంట్ల గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే నేను లాస్ట్ టైం ఏదైతే నువ్వులు చెప్పానో అది పాత వేరియంట్కి. అదేంటంటే జనరల్గా అందరూ పాతది ఫాలో అయిపోతున్నారు. పాతది ఫాలో అయిపోయి కొత్త వేరియంట్లు ఒకవేళ అటాక్ అయితే వాళ్ళకి ఇబ్బందులు వస్తున్నాయి. వాళ్ళు ఏంటంటే మళ్ళీ కొత్తది తెలుసుకోవటం, ఎందుకంటే అప్పుడు ఇచ్చిన వాయిస్ రికార్డు అది అలాగా మనకు తెలియకుండానే వైరల్ అయిపోయింది. ఆల్మోస్ట్ 2 స్టేట్స్ టూ మచ్ వైరల్ అయిపోయింది. నేను లైవ్లు పెడతానికి కారణం ఏంటంటే మళ్ళీ అదే ఫాలో అయిపోయి ఇబ్బంది పడతారు అన్న దాని మీద నేను గత వారం నుంచి ఆలోచించే ఇప్పుడు దానికి అప్డేట్ ఖచ్చితంగా జనాలకు రీచ్ అవ్వాలని చెప్పి నేను ట్రై చేస్తున్నా. ఎందుకంటే సేమ్ టు సేమ్ లాస్ట్ ఇయర్కి ఏదో నువ్వులు తినేస్తే, ఎందుకంటే మీకు లాస్ట్ ఇయర్ కోవిడ్లో ఏంటంటే ఓల్ ఫ్యాక్టరీ డిస్ఫంక్షన్ వచ్చింది. అక్కడ గ్లైజిన్ రీసెటర్లు ఉంటాయి. ఆ గ్లైజిన్ రీసెటర్లకి ఎప్పుడైతే మన గ్లైజిన్ సీరంలో అవైలబిలిటీ లేదో ఆ స్మెల్ లాస్లో అవన్నీ వచ్చేస్తాయి. దానికోసము మీకు ఆ నువ్వులకు సంబంధించిన నువ్వుల్లో గ్లైజిన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అది బంద్ చేస్తుంది. కానీ ఏంటంటే ఇప్పుడు కొత్తగా వచ్చే అప్డేటెడ్ డిఫరెంట్ మ్యూటేషన్స్ వచ్చాయి. ఓకే, నువ్వులు బెనిఫిట్ చేస్తాయి, ఎందుకంటే నువ్వులకి అది ఒక్కటే కాదు, దాంట్లో మనకు కావాల్సిన మెయిన్ ప్రోటీన్లో మెయిన్ అమినో యాసిడ్స్ ఉన్నాయి, మనకు అవసరం లేని తక్కువ ఉన్నాయి. అందుకని ఇప్పుడు కూడా ఏంటంటే ఫుడ్లో 30 grams per day నువ్వులైతే కంటిన్యూ చేయండి. దానికి తోడు అవిసెలు 20 grams per day అది కంటిన్యూ చేయండి. 8 ఆల్మండ్ బాదం పప్పులు అది కంటిన్యూ చేయండి. అది మార్చుకోవాల్సిన అవసరం లేదు. మనకి ఇప్పుడు స్మెల్ లాసులు లేవు కాబట్టి గ్లైజిన్ ఒక్కటే మనకి ఎక్కడ ట్రీట్మెంట్ ప్రోటోకాల్ కాదు. ఇప్పుడు ఖచ్చితంగా మారిపోతుంది, ఎందుకంటే వేరే మ్యూటేషన్స్ వచ్చాయి. అది హెల్ప్ అవుతుంది, ఎందుకంటే D614G కంటిన్యూ అవుతూనే ఉంది. కాకపోతే ఎడిషనల్ మ్యూటేషన్స్ వచ్చాయి. ఎడిషనల్ మ్యూటేషన్స్కి తగ్గట్టు మనం ట్రీట్మెంట్ ప్రోటోకాల్ ఖచ్చితంగా అప్డేట్ చేసుకోవాలి. అందుకని ఏంటంటే మీరు ఇప్పుడు నా రీచ్ చాలా తక్కువ, ఎందుకంటే నాకు చాలా లిమిటెడ్ ఫ్రెండ్స్ ఉంటారు. అసలు ఈ కోవిడ్కి ముందు నేను ఫేస్బుక్కే వాడేవాడిని కాదు. ఓన్లీ ఏంటంటే ఈ బంధువులు ఫ్రెండ్స్ మనం దీని మీద స్టడీ చేస్తున్నాం అని తెలిసినప్పుడు ప్రతి వాళ్ళు ఫోన్ చేసి ఏంటి పరిస్థితి అని అడగటం, వాళ్ళకు ఒక 1/2 hour 1 hour ఎక్స్ప్లెయిన్ చేయటం, ఇట్లా అందరికీ చెప్పాలంటే ఇబ్బంది అవుతుందని చెప్పి మెల్లగా ఫేస్బుక్లో అప్డేట్ చేయడం మొదలెట్టాను. అందుకని ఏంటంటే ఇప్పుడు అది మనకు తెలియకుండానే ఆ నువ్వులనే టాపిక్ జనాల్లోకి వెళ్ళిపోయి అది హెల్పే చేస్తుంది, కానీ అదొక్కటి సరిపోదు, ఎడిషన్ కూడా జరగాలి. అందుకని ఏంటంటే ఇప్పుడు దాకా జనరల్గా ఏంటంటే నేను మెడికల్ డాక్టర్ కాదు, నేను కెమికల్ ఇంజనీరు. ఫార్మాలో కెమికల్ డ్రగ్స్ ఎవరైతే మ్యానుఫ్యాక్చర్ చేస్తారో ఆ సంబంధించింది కెమికల్ ఇంజనీరింగ్ చదవటం వల్ల ఈ సబ్జెక్ట్ మీద నాకు అవగాహన ఉండటం వల్ల ఆ టెర్మినాలజీ అర్థం అవుతుంది. ఆ టెర్మినాలజీ ఎప్పుడైతే అర్థం అవుతుందో దాన్ని ఎలాబరేట్ చేసుకునే అవకాశం నాకు కలిగింది కాబట్టి, నాకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేను దాంట్లో ఇంకా 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 ఎక్కువ 1 year నుంచి చదువుతూనే ఉన్నాను కాబట్టి ఆ వచ్చిన అప్డేట్స్ జనాలకు చెప్పడంలో అడ్వైజ్ చేయడంలో తప్పులేదు అన్నది. ఎందుకంటే డాక్టర్స్ అప్డేట్ కావట్లేదు, ఎందుకంటే వాళ్ళని కూడా మనం బ్లేమ్ చేయలేమండి, ఎందుకంటే డాక్టర్లు దేవుళ్ళు. ఈరోజు గాలి ద్వారా వ్యాపిస్తుందన్నా కూడా వాళ్ళు ఐసీయూలోకి వెళ్ళి ట్రీట్మెంట్ చేస్తున్నారంటే వాళ్ళకి నా పాదాభివందనం. ఖచ్చితంగా నేను నిన్న మొన్న దాంట్లో చిన్న ఫ్రస్ట్రేషన్లో చిన్నగా డాక్టర్లకు కొన్ని పదాలు అయితే అగెనిస్ట్గా వేసాను. రెమ్డెసివిర్లే రాస్తారా, బ్రామెక్సైన్ రాయరా అని చెప్పి. ఓకే, అది హాస్పిటల్స్కి ఆ కమిషన్లు ఏమన్నా వస్తే హాస్పిటల్స్కి వస్తాయి. ఓకే, డాక్టర్లకి ఏం రావు, వాళ్ళ శాలరీలే వస్తాయి పాపం. కాకపోతే ఏంటంటే అక్కడ జనరల్ టెర్మినాలజీలు ఏంటంటే ఆ మాట అలా వదిలేస్తూ ఉంటాం. కాకపోతే ఏంటంటే వాళ్ళు డైలీ 14 hours 8 hours కాదండి, 14 hours ఐసీలో పనిచేస్తున్నారు. వాళ్ళు మళ్ళీ ఇంటికి వచ్చి ఈ కొత్తగా వచ్చిన జర్నల్స్, ఈ కొత్తగా వచ్చిన అప్డేట్స్ చదువుకోవటానికి వాళ్ళకి టైం లేదండి. ఆ టైం లేకపోవటం వల్ల ఓన్లీ ఏంటంటే వాళ్ళకి ఈ ఐసీఎంఆర్ నుంచో లేకపోతే WHO నుంచో వచ్చిన గైడ్లైన్స్ మాత్రమే ఫాలో అవుతారు. అక్కడ చాలా పెద్ద లాబీ నడుస్తూ ఉంటుంది, అన్ని డ్రగ్స్ అప్రూవ్ చేయరు. మన భారత బయోటెక్ కృష్ణయ్య గారే చెప్పారు, ఒక ఇండియన్ పేపరు ఇంటర్నేషనల్ జర్నల్లో ప్రింట్ చేయడానికి ఎంత కష్టపడాలో తెలుసా అని. ఒక బిలియనీర్ ఎంటర్ప్రైనర్ కమ్ సైంటిస్టు ఆయన పేపర్ ఆయన ఏ నేచర్లోనో లేకపోతే ల్యాన్సెట్లోనో వేయాలంటే ఆయన అంత ఇబ్బంది పడుతూ ఉంటే ఇంకా మామూలుగా చిన్నోళ్ళతో అయ్యే పని కాదు. ఇవన్నీ ఏంటంటే అది లాబీ ఉంటుంది, కంపల్సరీ లాబీ ఉంటుంది. ఏ డ్రగ్ను ప్రమోట్ చేయాలి, ఏ డ్రగ్ను తొక్కేయాలి,
అదేంటంటే ఒక్కోసారి అవసరాన్ని బట్టి యువతల జనాల నుంచి బోల్డ్ అంత ఇబ్బంది వచ్చేస్తుంది. ఇట్లాంటి ఈ రోజు ఉన్న సిచ్యువేషన్ వచ్చేస్తుంది అనుకోండి, ఆ రోజు ఏంటంటే ప్రయారిటీ జనాల లైఫ్లు, ఓట్లు, జనాల లైఫ్లే కనపడతాయి. ఎందుకు అంటే ఆ జనాల లైఫ్లు వెనక ఓట్లు ఉంటాయి. అందుకోసం ఏంటంటే ఇటువంటప్పుడు ఒకవేళ కరప్షన్ అలవాటు ఉన్నా కానీ ఇటువంటప్పుడు కొంచెం మానుకుంటారు. మానుకొని ముందు వాళ్ళని బతికించండి నాయన, మాకు మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ పోద్ది అనే వ్యూలోకి వస్తారు. కాబట్టి ఇప్పుడు కొంచెం లాభీలు తగ్గుతాయి. అందుకని ఎవరు చెప్పినా వింటారు. ఇది పని చేస్తుంది, ఈ డ్రగ్ పని చేస్తుంది అంటే వింటారు. ఇప్పుడు దానికి ఎందుకంటే ఇదివరకు మన హెచ్క్యూసీ ఉంది, లోయెస్ట్ కాస్ట్ డ్రగ్, దాన్ని కూడా ప్రమోట్ చేశారు. అప్పుడు అవసరం, అప్పుడు క్రైసిస్ అట్లాంటిది. కాబట్టి ఈవెన్ అది పని చేస్తుందా లేదా, కొంచెం బెనిఫిట్ అయినా పర్లేదని చెప్పి దాన్ని ప్రమోట్ చేశారు. కాకపోతే ఈ 1 ఇయర్లో ఏంటంటే మళ్ళీ ఈ గిలియడ్స్ తోటి ట్రంప్ లావి, గిలియడ్స్ ట్రంప్ ఫ్రెండ్స్, ఎప్పుడైతే WHO సాలిడారిటీ ట్రయల్ వచ్చిందో ఇమీడియట్గా ట్రంప్ వెళ్ళి ఐసీలో పడుకున్నాడు. ఎమ్మటనే మీడియా అంతా రెమ్డెసివిర్ ఇచ్చారు, ట్రంప్ లేచి నిలబడ్డాడు, అసలు 80 ఏళ్ళ ట్రంప్కి ఏం కాలేదు కాబట్టి రెమ్డెసివిర్ వాడండి. ఒక WHO సాలిడారిటీ ట్రయల్ రిపోర్ట్స్, మీడియా ఫోకస్ డైవర్ట్ చేయడానికి ట్రంప్తో కోవిడ్ పాజిటివ్ గేమ్ ఆడిచ్చారు. ఆడికి రాలేదు, గేమ్ ఆడిచ్చారు. గిలియడ్స్ గేమ్ అది. వాడు రెమ్డెసివిర్ స్టాకులు మొత్తం డిస్పోజ్ చేయాల్సిన పరిస్థితి. సెప్టెంబర్లో వచ్చిన WHO సాలిడారిటీ రిపోర్ట్ చదివితే రెమ్డెసివిర్ మీద కానీ, ఫావిపిరావిర్ మీద కానీ, ఏవైతే ఇప్పుడు నడుస్తున్న డ్రగ్లన్నిటి మీద వాళ్ళు ఒక మెటా అనాలిసిస్ చేసి పెద్ద ట్రయల్ మొత్తం అంతా చేసి వేటి పరిస్థితి ఏంటనేది WHO దాని పని చేసింది. ఇమీడియట్గా ట్రంప్ లాంటి ఒక పొలిటీషియన్, చీఫ్ పొలిటీషియన్తో మళ్ళీ మీడియా అటెన్షన్ డైవర్ట్ చేసి రెమ్డెసివిర్తోనే ట్రంప్ బయటపడిపోయాడు. లేకపోతే ఆ రిజన్రాను మోనోక్లోనల్ యాంటీబాడీస్తో బయటపడిపోయాడు. 3వ రోజే బయట తిరిగేశాడు. ఆక్సిజన్ ప్రాబ్లం వచ్చింది అయినా కానీ 3వ రోజు లెగిసి నిలబడి ఎలక్షన్కి తిరిగేశాడని చెప్పి ఎదవ డ్రామాలు ఆడిచ్చారు. ఓన్లీ ఏంటంటే ఈ గిలియడ్స్ ఆ రెమ్డెసివిర్ సేల్స్ మళ్ళీ ఆ నెగిటివ్ రిపోర్టు జనాలు మర్చిపోవడానికి ఆడిన పొలిటికల్ గేమ్ అది. ఇప్పుడేంటి యాజ్ యూజువల్గా హ్యాపీగా వాళ్ళ లక్ష్యం నెరవేరింది. మళ్ళీ జనాలంతా ఇలా లక్ష రూపాయలైనా రెమ్డెసివిర్ వెనక పడటం అయితే మొదలెట్టారు. ఓకే, అవి మనకు సంబంధించిన సబ్జెక్ట్ కాదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు నాలాంటోడు ఖచ్చితంగా వాటికి అగైనెస్ట్ మాట్లాడితే టార్గెట్ అవుతామని తెలుసు, ఖచ్చితంగా టార్గెట్ అవుతామని తెలుసు. ఈరోజు డిసీజ్ మేనేజ్మెంట్ యాక్ట్ వేసి నన్ను కూడా లోపలేసేయచ్చు. కాకపోతే ఏంటంటే కాష్టాలు కాలిపోతున్నాయి. ఓకే, అట్లాంటి పరిస్థితి వస్తే జడ్జికి సైంటిఫిక్ ఎవిడెన్సెస్ మొత్తం తీసి జడ్జి ముందు బయట వేసి బెయిల్ తెచ్చుకుంటాను, ఇబ్బంది ఏం లేదు. ఓకే, ఆ తర్వాత వాళ్ళే ఆర్డర్ పాస్ చేస్తారు. ఈ ఎందుకు మీరు దృష్టి పెట్టలేదని వాళ్ళే గవర్నమెంట్కి నోటీసులు ఇస్తారు, ఇబ్బంది ఏం లేదు. ఓకే, నేను డాక్టర్ కాకపోయినా చెప్పకూడదు అనేది ఓకే అడ్వైజ్ చేయొచ్చు. మీరు మీ డాక్టర్ని అడగండి, ఇవి ఎందుకు రాయరని అడగండి. ఈ మందులు పనిచేస్తున్నాయి, ఇవి ఎందుకు రాయట్లేదు, ఈ పనిచేయని మందులు ఎందుకు రాస్తున్నారు అని చెప్పి అవేర్నెస్ క్రియేట్ చేస్తానికి నేను చేస్తున్నాను. మీరేంటంటే నేను చెప్పే మందులు డాక్టర్ అడ్వైజ్తోనే ప్రిస్క్రిప్షన్ తీసుకొని మీరు మెడికల్ కౌంటర్లో కొనుక్కోవాలి. కాబట్టి ఏంటంటే డాక్టర్ గారు ఈ మందు పనిచేస్తుందని చెప్పి పలానా ఆయన చెప్పాడు, అది పనిచేస్తుందా పనిచేయదా అని చెప్పి అడగండి. అడిగినప్పుడు పనిచేసే డ్రగ్ను పనిచేయదు అని చెప్పి ఆయన ఏం చెప్పలేడు. ఒకవేళ ఎవరికన్నా డౌట్లు ఉంటే డాక్టర్స్ అయినా కానీ ఓకే నాకు మెసెంజర్లో ఒక మెసేజ్ పడేయండి, దానికి సంబంధించిన జర్నల్స్ మొత్తం విత్ క్లినికల్ ట్రయల్స్ జరిగిన క్లినికల్ ట్రయల్ డేటాలు ఆల్ జర్నల్స్ మొత్తం నేను షేర్ చేస్తాను. ఓకే, ఇది అవేర్నెస్ ప్రోగ్రామే తప్ప ఐఎమ్ నాట్ ప్రిస్క్రైబింగ్ ఎనీ డ్రగ్. జస్ట్ మీ డాక్టర్ని ఇవి రాయమని ఎన్ఫోర్స్ చేయండి. ఓకే, మీకు ఫస్ట్ ఏంటంటే ఈ ఎంట్రీ మెకానిజం మీద మనం గేట్లు బంద్ చేసి, ఇంటర్నేషనల్ బార్డర్స్ మన మోడీ గారు ఆపట్లేదు, స్టేట్ బార్డర్స్ మన సీఎంలు ఆపట్లేదు, డిస్టిక్ బార్డర్స్ మన కలెక్టర్లో లేకపోతే మన డిస్టిక్ ఇన్ఛార్జ్ మినిస్టర్లో ఆపట్లేదు. అట్లా అని మాస్క్ పెట్టుకుంటే నెక్స్ట్ మన పర్సనల్ డిఫెన్స్ వచ్చేసరికి నెక్స్ట్ గేటు మనం చేయగలిగింది మాస్క్ అన్నారు నిన్నటిదాకా. ఇప్పుడు మాస్క్ మీద మాస్క్ పెట్టమంటున్నారు. మాస్క్ కాదు కదా, మాస్క్ మీద 100 మాస్కులు. నిన్నేదో ఫేస్బుక్లో ఫోటో తీశాడు, ఎవడో 100 మాస్కులు పెట్టుకొని ఫోటో పంపించాడు. ఇట్లా 100 మాస్కులు పెట్టుకున్నా కానీ 20 నానో వైరస్ని 300 నానో మాస్క్ అయితే ఆపదు. మాస్కులు పెట్టుకోవద్దని ఏం చెప్తున్నాడని చెప్పి మాట్లాడుకోనండి, అది రాంగ్ అని చెప్పి వాదిస్తే వాదించుకోమనండి. సింపుల్ లాజిక్ ఆలోచించండి. 300 నానోమీటర్ సందు ఉంటే దాంట్లో 20 నానోమీటర్ ఉన్న వైరస్ దూరలేదా? మన ఒక 3 అడుగులున్న ద్వారబంధనం నుంచి అడుగు చెస్ట్ ఉన్న మనం దూరగలుగుతామా లేదా?
అదే 3 అడుగులు దాంట్లో 6 అడుగుల చెస్ట్ ఉన్న ఏనుగు దూరలేదు. 3 అడుగుల ద్వారబంధనంలో 1 అడుగు చెస్ట్ ఉన్న మనం దూరగలుగుతాం. అట్లాంటప్పుడు 300 నానోమీటర్ ఉన్న దాన్ని పూల్ సైజులో 20 నానోమీటర్ ఉన్న వైరస్ మాస్క్ ఎలా ఆపుతుంది? ఎనీబడి కెన్ ఎక్స్ప్లెయిన్. కాబట్టి ఓన్లీ ఏంటంటే మొన్నటిదాకా ఏంటంటే డ్రాప్లెట్ ఎక్కువ దూరం పడదు, ఎక్కువ దూరం పడకుండా ఆపుతుంది, ఈ స్టోరీలన్నీ చెప్పారు. ఏరోసాలు వచ్చిన తర్వాత గాలిలో తిరుగుతూ ఉంటుంది, అది గాలిలాగే ఉంటుంది, దాన్ని ఎగరకుండా ఎవరూ ఆపలేరు అది. కాబట్టి ఏంటంటే ఇంకా డ్రాప్లెట్ సీన్లు ఇవన్నీ మురిగిపోయాయి, ఈ వాదనలన్నీ అయిపోయాయి. మాస్క్ కూడా దీన్ని ఆపలేదు. ఏది ఆపుద్దయ్యా అంటే ఆ రెస్పిరేటర్ ఉంటుంది 15,000, వెనక ఆక్సిజన్ సిలిండర్ కొట్టుకొని తిరగాలి మనం. డైరెక్ట్ ఏంటంటే ఇంకా మనం బయట గాలి పీల్చకూడదు, డైరెక్ట్ ఆక్సిజన్ సిలిండర్ పెంచుకొని ఎక్స్టర్నల్ నుంచి తీసుకొని ఆక్సిజనే పీల్చుకొని తిరగాలి. అది జరిగే పని కాదు. కాబట్టి మన ఎక్స్టర్నల్ డిఫెన్స్ ఏది పనిచేయదు, అది ఫెయిల్ అయిపోయింది ఇప్పుడున్న రీసెర్చ్ వరకు. కాబట్టి ఏంటంటే ఇంటర్నల్ మనం ఇంకా బాడీలోకి ఎంటర్ అవ్వకుండా దాన్ని ఆపలేము. బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత అది ACE2 రిసెప్టర్ నుంచి మన కణంలోకి ఎంటర్ అవ్వాలి. మన కణంలోకి ఎంటర్ అవ్వకుండా ఆపడానికి ఇన్హిబిటర్స్ ఉన్నాయి. అట్లాగే ఒకవేళ కర్మగాలి కణంలో నుంచి ఎంటర్ అయినా అది బెడ్రూమ్లోకి వెళ్ళాలి, ఇంట్లోకి వెళ్తే సరిపోదు. బెడ్రూమ్లోకి వెళ్ళి కాపురం చేసి అది పిల్లలు పెట్టాలి. బెడ్రూమ్లోకి వెళ్ళాలి అంటే అది న్యూక్లీలోకి వెళ్ళాలి అంటే ఆ వెళ్ళకుండా ఆఫ్ చేసేది ఐవర్మెక్టిన్ కూడా 3 డోసు. ఎవరైనా ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళు డైలీ 3 డేస్ వాడండి, అంతకుమించి వాడొద్దు. ఎందుకంటే దాంతో కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువే. అది పారాసైట్స్, యానిమల్స్కి వాడే డ్రగ్. కర్మగాలి ఈరోజు మనం కోవిడ్కి వాడాల్సి వస్తుంది. కాబట్టి యానిమల్ మోడల్ స్టడీస్లో ఎక్కువ ఉన్నాయి తప్ప హ్యూమన్ మోడల్లో స్టడీస్ తక్కువ ఉన్నాయి. హ్యూమన్ మోడల్లో టాక్సిటీ కూడా సెన్స్ చేశారు. కాబట్టి ఒక 3 టాబ్లెట్లు 3 రోజుల పాటు మించి ఐవర్మెక్టిన్ అయితే అది కూడా డాక్టర్ సలహా మీద ఐవర్మెక్టిన్ వాడుకోండి ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళు ఇనిషియల్ స్టేజ్లో. ఓకే, నెక్స్ట్ మెయిన్ మన ఎంట్రీ ఫస్ట్ గేటు, మన బాడీలో ఫస్ట్ గేట్ ఏంటంటే TMPRSS2 ఇన్హిబిటరు వాడటం వల్ల ఫస్ట్ గేట్ దగ్గర మనం బ్రామెక్సైన్ అనే సెక్యూరిటీ గార్డు పెడుతున్నాము. అదేంటంటే ఆ వైరస్ మన ACE2 రిసెప్టర్కి అతుక్కోవాలి అంటే దాని కొమ్ము క్యాప్ ఓపెన్ అవ్వాలి. ఆ క్యాప్ ఓపెన్ అవ్వాలి అంటే మన బాడీలో ఉన్నటువంటి ట్రాన్స్మెంబ్రేన్ సెరీన్ ప్రోటీయేజ్ అనే ఎంజైమ్ కావాలి. అది మనకు లంగ్స్లో అవైలబిలిటీ, అట్లాగే మన ఇంటెస్టైన్ అంటారు పేగుల్లో మీకు దాని అవైలబిలిటీ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ముందు ఎక్కువగా అక్కడ ఎఫెక్ట్ చేస్తుంది. ఓకే, అందుకని అక్కడ మనం గార్డును పెట్టుకోవాలి. బయట గార్డులు పోయాయి కాబట్టి లోపల అక్కడ సెక్యూరిటీ గార్డు బ్రామెక్సైన్ పెట్టుకోవాలి. అట్లానే బ్రామెక్సైన్ మ్యూకోలైటిక్ డ్రగ్ కాబట్టి అదేంటంటే మళ్ళీ ఎక్కువగా వాడేస్తే మన మ్యూకస్ లేయర్ దెబ్బతింటుంది. కాబట్టి ఏంటంటే అది ఇన్ఫెక్ట్ అయినప్పుడు మాత్రమే, లేదు మనకి ఇవాళ కొంచెం తేడాగా ఉంది అని చెప్పి డౌట్ వచ్చినప్పుడు మాత్రమే బ్రామెక్సైన్ వాడండి. బ్రామెక్సైన్ ఎలా అంటే మనం మళ్ళీ బ్రామెక్సైన్లో కూడా రకరకాల కాంబినేషన్లు ఉన్నాయి. ఈ బ్రోజోడెక్స్ అని, యాక్రోజిల్ అని, ఇట్లా రకరకాలు ఉన్నాయి. ఈ కాంబినేషన్లు వాడొద్దు. కాంబినేషన్లు దగ్గుకు పనిచేస్తాయి తప్ప మన కోవిడ్కి అవసరం లేదు. మన కోవిడ్కి ఇటు మ్యూకస్ని లైట్ చేసి ఊపిరితిత్తుల మీద ఆ లేయర్ ఫామ్ అవ్వకుండా చూసుకోవడానికి హెల్ప్ అవుతుంది. రెండోది మనకి ఈ TMPRSS2 ఇన్హిబిటర్గా ఉపయోగపడుతుంది. కాబట్టి మనం మిగతా దగ్గు మందుల కంటే ఇది 2 ఛానల్లో ఉపయోగపడుతుంది. కాబట్టి మనం బ్రామెక్సైన్ ప్రమోట్ చేస్తున్నాం. మీరు బ్రామెక్సైన్ సరైన టైంలో చేసుకుంటే మిగతా వాటితో అవసరమే లేదు. మీరు బ్రామెక్సైన్ ఫుల్ డోస్ మీద, ఫుల్ డోస్ అంటే మీకు డైలీ 16 mg వరకు మనం బ్రామెక్సైన్ సేఫ్ 16 mg వరకు తీసుకోవచ్చు. ఎప్టా ల్యాబ్స్ వాళ్ళది ఒరిజినల్ బ్రామెక్సైన్ 120 ml బాటిల్ 110 రూపీస్కి దొరుకుతుంది. ఆ ఎప్టా ల్యాబ్ బ్రామెక్సైన్ మీరు ఇంట్లో మిగతా అన్నీ ఉంచుకోకపోయినా మినిమం ఎంతమంది ఉంటే అంతమందికి ఇంటూ 2 బాటిల్స్ బ్రామెక్సైన్ స్టోర్ చేసుకోండి. ఎందుకంటే బ్రామెక్సైన్ నేను చెప్తుంది మ్యాక్సిమం డాక్టర్స్కి పీపుల్కి రీచ్ అవుతుంది. ఈరోజు పరిస్థితి ఏంటంటే నిన్న ఒకళ్ళకి అవసరమయ్యి హైదరాబాద్లో అటు జీడిమెట్ల ఏరియా, అటు బాలనగర్ ఏరియా, కూకట్పల్లి ఏరియా మొత్తం తిరిగినా కానీ బ్రామెక్సైన్ దొరకలేదు.
చివరికి వేరే ఫ్రెండ్ దగ్గర ఉంటే అక్కడ నుంచి పంపించి ముందు వాళ్ళని సపోర్ట్ ఇవ్వగలిగా. అందుకని ఏంటంటే అప్పటికప్పుడు కావాలంటే బ్రోమెక్సైన్ దొరికే పరిస్థితి లేదు. ఈ మెడ్ లైఫ్ యాప్లో వాళ్ళు ఈ కన్సల్టెన్సీ తీసుకొని మనకి డెలివరీ చేస్తారు. అక్కడైతే మీకు ఇంకా డిస్కౌంట్తో 90 రూపీస్కే దొరుకుతుంది. కాబట్టి ఏంటంటే ఎవ్రీబడి బ్రోమెక్సైన్ని ఇంట్లో స్టోర్ చేసుకోండి. అది మెయిన్ డ్రగ్గు. ఓన్లీ ఒక్కొక్క బాటిల్ వచ్చేసి మీకు మిడ్ లైఫ్లో అయితే 90 రూపీస్కి దొరుకుతుంది. ఒక 5 బాటిల్లో 5 9 450 రూపాయలు పెట్టి మనం ఒక లైఫ్ సేవింగ్ డ్రగ్గు ఇంట్లో పెట్టుకోవటానికి మనకు వచ్చిన ఇబ్బంది ఏంటండి? 450 రూపాయలు ఇంకా ఇన్వెస్ట్ చేయలేమా? ఓకే, మన కేఎఫ్సీకి వెళ్ళి ఒకటి తీసుకుంటే మీకు ఆడు 500 1000 వేస్తాడు. ఒక బర్గర్కి ఒక పిజ్జాకి వేస్తాడు. ఒక 5 మనుషులు ఉంటే ఒక 5 బాటిళ్ళన్నా ఇంట్లో 450 రూపాయలు ఇన్వెస్ట్ చేయడంలో తప్పలేదుగా. ముందు బ్రోమెక్సైన్ ఇంట్లో పెట్టుకోండి. ఆ తర్వాత కావాలంటే కూడా దొరకవు. ఎప్టా ల్యాబ్ ఒక చిన్న ఫార్మా కంపెనీ, మిగతా వాళ్ళు అయితే కాంబినేషన్లో ప్రొడ్యూస్ చేస్తున్నారు. కాంబినేషన్లు వాడిన వాళ్ళతో ఇబ్బంది వస్తుంది. ఇంకా ఇది అర్జెంటుగా దొరకలేదు అంటే 1 డే వరకు మీరు కాంబినేషన్ది వాడుకోవచ్చు. కానీ ఇది మీకు ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయిన రోజు నుంచి మళ్ళీ మీకు నెగిటివ్ వచ్చే వరకు కూడా డైలీ 4 × 5 ml 20 ml ఇంటూ మీకు ఆల్మోస్ట్ 15 to 20 days మీరు బ్రోమెక్సైన్ వాడాల్సి వస్తుంది. కాబట్టి ఆ డోస్ ప్రకారం మీరు 20 ml పర్ డే, ఎందుకంటే దాంట్లో 5 ml 4 mg ఉంటుంది బ్రోమెక్సైను. కాబట్టి 16 mg మన లిమిట్. కాబట్టి బ్రోమెక్సైను 4 × 4 పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రము, నైటు 4 డోసులు ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళు బ్రోమెక్సైన్ తీసుకోవాలి. అదే పిల్లలైతే 2.5 mg మార్నింగు, 2.5 mg నైటు. వాళ్ళకి తక్కువ సరిపోతుంది. కొంచెం ఏమన్నా ఇబ్బంది ఉంటే అప్పుడు డోసు డాక్టర్ సలహా మీద పెంచుకోవచ్చు. అది ఇబ్బంది లేదు. 2.5 సరిపోతుంది రిప్లికేషన్ ఆపటానికి. చిన్నపిల్లల వరకు అయితే అలా. ఓకే, బ్రోమెక్సైన్ స్టోర్ చేసి పెట్టుకోండి. తర్వాత కావాలంటే దొరకదు. మీకు ఎవరైనా కానీ వేరే ఇల్లు రాసిమంటే రాసిస్తారు, కానీ ఫ్యూచర్లో బ్రోమెక్సైన్ బాటిల్ అడిగితే మటుకు ఇవ్వరు. అది గుర్తుపెట్టుకోండి. ఇలా రెమ్డెసివిర్ మొన్నటిదాకా 19,000 20,000 40,000 అమ్మింది. 1,00,000 రూపాయల కోసం ఎలా లైన్లో నిలబడుతున్నారు చూశారు కదా. సరే, రెమ్డెసివిర్ లాంటి ఇంట్లో పెట్టుకోలేరు, కానీ బ్రోమెక్సైన్ అయితే పెట్టుకోవచ్చు కదా. బ్రోమెక్సైన్ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది ఇంటూ 2 బాటిల్స్ మినిమం స్టోర్ చేసి పెట్టుకోండి. మధ్యలో ఏమన్నా ఇబ్బంది వచ్చినప్పుడు వాడేసాము అంటే ఇమీడియట్గా మళ్ళీ ఆ గ్యాప్ ఫిల్ చేసి పెట్టుకోండి నెక్స్ట్ 6 months. అది మ్యాండేటరీ. నెక్స్ట్ ఏంటంటే వరాక్సిలియం ఇండికమ్ అని చెప్పి మనకి అమెజాన్లో కూడా టాబ్లెట్స్ దొరుకుతున్నాయి. కాకపోతే అది ఎక్స్ట్రాక్ట్ కాదు, వాడు పౌడరుతో చేస్తున్నాడు. సంథింగ్ ఏది లేనప్పుడు మనకు అవైలబుల్ ఇంగ్లీష్ మెడిసిన్లో అయితే లేదు. ఆయుర్వేదంలో ఆ ఇండియన్ ట్రంపెట్ పౌడర్తో వాడు పౌడర్ చేసి టాబ్లెట్స్ చేసి అమెజాన్లో పెట్టారు. జస్ట్ 350 రూపీస్ ఎంతో ఉంది అది బాటిల్, 60 టాబ్లెట్స్. ఆ ఫ్యూరిన్ ఇన్హిబిటర్స్ కింద పనిచేస్తాయి. అది 2వ గేట్ దగ్గర సెక్యూరిటీ పెట్టాలి అంటే అమెజాన్లో దొరికే ఆ వరాక్సిలియం ఇండికమ్ అది తెప్పించుకొని ఒక 350 రూపాయలు. అది మీరు ప్రొఫ్లాక్సీ కింద కూడా వాడుకోవచ్చు. ఎందుకంటే చెట్టు బెరడు నుంచి తీసే పౌడర్ అది. ఆ పౌడర్ మీరు లాంగ్ టర్మ్ వాడినా కానీ ఇబ్బంది అయితే ఇంతవరకు ఏ స్టడీల్లో కూడా టాక్సిటీ అయితే ఫైండ్ చేయలేదు. అది బెస్ట్. రెగ్యులర్గా ఇతర డిసీజులకి వాటికి మన ఆయుర్వేదంలో వాడుతూనే ఉంటారు. దశమూల తైలం వీటిలో వాడుతూ ఉంటారు కేరళలో. కాబట్టి ఏంటంటే అది సేఫ్. అది ఖచ్చితంగా మీరు డైలీ ఒకటి తీసుకున్నా కూడా ప్రొఫ్లాక్సీగా బయట తిరిగే వాళ్ళు స్పెసిఫిక్గా డైలీ ఒకటి తీసుకున్నా కూడా ఇబ్బంది లేదు. అమెజాన్లో దొరుకుతాయి వరాక్సిలియం ఇండికమ్. నెక్స్ట్ ఏంటంటే లోపలికి వెళ్ళిపోతే ఐవర్మెక్టిన్ ఒక షీట్ ఇంట్లో పెట్టుకోండి. ఇంటి మొత్తానికి ఒక షీట్ సరిపోతుంది. ఎందుకంటే 3 రోజులు 3 వేసుకుంటే సరిపోతుంది. అవి ఐవర్మెక్టిన్ ఒకటి స్టోర్ చేసి పెట్టుకోండి. ఐవర్మెక్టిన్ కూడా ఫ్యూచర్లో దొరకవు. నెక్స్ట్ వచ్చేసరికి మీకు న్యూక్లీ దాటి మనకు తెలియకుండానే న్యూక్లీ దాటి వెళ్ళిపోయింది. దాటి వెళ్ళకుండా ఉండాలి అంటే మనం 3వ గేట్ అయిపోయింది ఐవర్మెక్టిన్. 3వ గేట్ దగ్గర కూడా సెక్యూరిటీ గార్డ్ పెట్టేసాము. ఇప్పుడు మనం 4వ గేట్ ఏంటంటే మీకు 3CL Pro ఇన్హిబిటర్స్ అంటారు. ఈ 3CL Pro ఇన్హిబిటర్లో ఇప్పుడు నిన్నటిదాకా ఈ పేపర్లో ఒక అడ్డరసం అని చెప్పి ఒక ఆకు తిరుగుతుంది. ఓకే, అది 3CL Pro ఇన్హిబిటర్ 7.1 డాకింగ్ వాల్యూ ఉంది. దానికంటే కూడా రెమ్డెసివిర్ డాకింగ్ వాల్యూ 7.5 3CL Proకి. అడ్రసం ఆకులు నిన్న సర్క్యులేట్ అవుతున్నాయి. అది 7.1 ఉంది దాని వాల్యూ. దానికంటే రెమ్డెసివిర్ కొంచెం ఎక్కువ ఉంది. మనం తీసుకుంటే ఈ గోంగూర పువ్వులు ఉంటాయి. ఈ గోంగూర పువ్వులు ఎర్రగా గోంగూర పువ్వులు ఉంటాయి.
ఆ గోంగూర పూలకైతే మీకు ఆల్మోస్ట్ 12 దాకా ఉంది దానికి వాల్యూ. ఓకే, అది అది ఆ గోంగూర పువ్వులు. లేకపోతే గోంగూర పువ్వులు ఇప్పుడు ఎడదెద్దామండి అనుకుంటే డ్రైడ్ అమెజాన్లో దొరుకుతాయి, అవి తెప్పించుకొని టీ లాగా ఇబ్బంది లేదు. ఇక రకరకాల కషాయాలు తాగుతున్నారు కదా, ఆ కషాయాలన్నీ ఏయో తాగేసి అనవసరంగా లివర్ టాక్సిటీలు తెచ్చుకోమాకండి. మీకు అట్లా కషాయాలు ఏమైనా తాగాలనుకుంటే ఈ గోంగూర పువ్వులు, లేకపోతే ఈ మందార పువ్వులు కూడా సేమ్, రెండు కూడా హిబిస్కస్ ఫ్యామిలీయే. గోంగూర పువ్వులు అయితే మీకు ఇంకా డాకింగ్ వాల్యూ బాగుంటుంది. మందార పువ్వులు అయినా పర్లేదు, ఎండబెట్టుకొని ఒక హాఫ్ స్పూను లేకపోతే ఫుల్ స్పూను వేడి నీళ్ళల్లో వేసుకొని దాంట్లోంచి వచ్చేస్తాయి. ఆ ఎక్స్ట్రాక్ట్స్ తీసుకున్నా కూడా మీకు ఇబ్బంది లేదు, అవి కూడా హై డాకింగ్ స్కోర్స్ ఉంటాయి. అట్లాగే మీకు ఈ ఫెనుగ్రీక్ అంటే మెంతులు కూడా సేమ్ ఇప్పుడు చెప్పిన మెకానిజంలోనే. మెంతులకి ఏంటంటే మీకు ఆర్డీఆర్పి డాకింగ్ స్కోర్ రెమ్డెసివిర్ కంటే కూడా ఎక్కువ ఉంటుంది. ఏదర్ మీరు ఫెనుగ్రీక్ తీసుకున్నా పర్లేదు, లేకపోతే మీకు ఫెనుగ్రీక్ ఎక్స్ట్రాక్ట్స్ అని చెప్పి అమెజాన్లో దొరుకుతాయి, ఆయుర్వేద షాపుల్లో దొరుకుతాయి. జెండు వాళ్ళవి కూడా ఫెనుగ్రీక్ ఎక్స్ట్రాక్ట్స్ ఉన్నాయి. ఈ ఫెనుగ్రీక్ ఎక్స్ట్రాక్ట్స్ షుగర్ల కోసం, బీపీలు తగ్గుతాయి, లేకపోతే ఎల్డిఎల్ తగ్గుతాయి అని చెప్పి జనరల్గా రెగ్యులర్గా వాడుతూ ఉంటారు. అవి కూడా లాంగ్ టర్మ్ వాడినా కూడా మీకు వాటిలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే సెన్స్ చేయలేదు. కాబట్టి ఫెనుగ్రీకు లేదు, మళ్ళీ ఇప్పుడు వీటికి డబ్బులు ఎడబెడతామండి అసలే కరువు కాలం అనుకుంటే డైలీ ఒక స్పూన్ మెంతులు నీళ్ళల్లో నానేసుకొని తింటాం పొద్దున్న సాయంత్రం. లేదు కొంచెం అఫోర్డబుల్ అయితే అమెజాన్లో ఫెనుగ్రీక్ ఎక్స్ట్రాక్ట్స్ తెప్పించుకొని ఫెనుగ్రీక్ ఎక్స్ట్రాక్ట్స్ వాడుకోవటం, అది కూడా హెల్ప్ చేస్తుంది. మనం 4వ దగ్గర కూడా సెక్యూరిటీ గార్డు, 5వ దగ్గర పిఎల్ ప్రో అంటాం. ఈ పిఎల్ ప్రో అవిసెలు డైలీ ఒక 20 గ్రామ్స్ అవిసెలు తీసుకొని పౌడర్ చేసుకొని తినటం వల్ల, ఎందుకంటే మనం ఇదివరకు సన్ఫ్లవర్ గింజలు లేకపోతే పంప్కిన్ గింజలు రకరకాలు తెగ తినేసాం, సూపర్ మార్కెట్లో ఫుల్ డిమాండ్ పెంచాం. ఇప్పుడు వాటికి ఏంటంటే ఇప్పుడు మనం అవిసెలకు పెంచుతాం. ఓకే, అవిసెల్లో ఏంటంటే మీకు ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ బాగుంటాయి. రెండోది ఒమేగా 3 ఒమేగా 6 రేషియో చూస్తారు. మీకు అన్నింటిలో 6 దొరుకుతుంది కానీ 3 దొరకదు. ఈ 3 కూడా మీకు అవిసెల్లో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అటు ఒమేగా దొరుకుతుంది, డిహెచ్ఎల్ దొరుకుతాయి. అట్లాగే మనకి దాంట్లో హెర్బాసెటిన్ అని చెప్పి ఒక కెమికల్ ఉంటుంది. ఆ హెర్బాసెటిన్ మనకి పిఎల్ ప్రో బెస్ట్ డాకింగ్ వాల్యూ ఉన్నటువంటి పిఎల్ ప్రో ఇన్హిబిటర్. అది కూడా మీరు అవిసెలు కూడా డైలీ మీ ఫుడ్ కన్జంప్షన్లో యాడ్ చేసుకోండి. ఫెనుగ్రీక్ యాడ్ చేసుకోండి, అవిసెలు యాడ్ చేసుకోండి. అట్లాగే మీకు ఎప్పుడన్నా ఇబ్బంది అనిపిస్తే ఈ సూపర్ మార్కెట్లోనే మీకు ఈ కలోంజీ సీడ్స్ అని చెప్పి దొరుకుతాయి. ఈ కలోంజీ సీడ్స్ డైలీ 5 గ్రామ్స్. ఏది ఇన్ఫెక్ట్ అయ్యాము లేకపోతే సస్పెక్షను లేకపోతే ఇన్ఫెక్ట్ అయ్యాము అంటే మొదలెట్టండి, అది రెగ్యులర్గా వాడకండి, చాలా హీట్ ఎక్కువ అయ్యి జస్ట్ 3 to 4 days ఆ సింటమ్స్ మొత్తం డౌన్ అయిపోయి నార్మల్ అయిపోయేదాకా ఈ కలోంజీ పౌడర్ చేసుకొని, నాన్ డయాబెటిక్ అయితే తేనెలో మిక్స్ చేసుకోండి. ఒకవేళ మీకు షుగర్ లేదనుకుంటే 10 గ్రామ్స్ తేనెలో 2.5 గ్రామ్స్ మిక్స్ చేసుకొని వంట చేసుకొని తినేయండి. లేదు డయాబెటిక్ అయితే తేనె మళ్ళీ ఇబ్బంది అవుతుంది కాబట్టి అటువంటి వాళ్ళు మటుకు వాటర్లో కలుపుకొని పొద్దున్న 2.5 నైట్ 2.5 కలోంజీ సీడ్స్, అది మీకు అది బెస్ట్ యాంటీవైరల్. అది కూడా చాలా స్పీడ్గా వైరస్ క్లియర్ చేస్తుంది, ప్రూవెన్ స్టడీస్ ఉన్నాయి. కాబట్టి కలోంజీ వాడుకోండి. రెండోది ఏంటంటే కొంతమందికి సడన్గా ఆక్సిజను డ్రాప్ అయిపోతుంది. ఆ డ్రాప్ అయిపోయిన వాళ్ళు మ్యాక్సిమం ఏంటంటే పాత వేరియంట్లోనే ఎక్కువ ఆక్సిజన్ డ్రాప్ వస్తుంది, కొత్త వాటిలో లంగ్స్ ఎక్కువ మూయట్లేదు. కానీ ఏంటంటే ఈ ఆక్సిజన్ డ్రాప్ వచ్చిన వాళ్ళు, లేకపోతే ఏమో ఏ రోజు ఎట్లా ఉంటుందో ఏ నైట్ ఎట్లా ఉంటుందో తెలియదు కాబట్టి గౌట్ నిల్ 0.5 mg టాబ్లెట్స్ దొరుకుతాయి. ఆ గౌట్ నిల్ 0.5 mg కాల్చిసిన్ అని ఉంటుంది దాంట్లో. అది మీకు ఇటు న్యూట్రోఫిల్స్ కౌంట్ తగ్గిస్తుంది, లింఫోసైట్స్ పెంచుతుంది, క్లాటింగ్స్ రాకుండా. రెండోది IL-6ని కూడా కంట్రోల్ చేస్తుంది. రొమటాయిడ్ ఆర్థరైటిస్లో వాడతారు. 36 రూపాయలు 10 టాబ్లెట్ షీటు. ఆ 36 రూపాయల షీట్ని ఇంట్లో ఖచ్చితంగా పెట్టుకోండి. నిన్న పేషెంట్ ప్రాబ్లం వచ్చింది, 94కి అట్లా పడిపోయింది ఆక్సిజన్. అయ్యా తీసి గౌట్ నీళ్ళు వేయండి అని చెప్పి డాక్టర్ గారు చెప్తే ఆ దగ్గర గౌట్ నీళ్ళు లేదు. నిన్నంతా మొత్తం అక్కడ ఇప్పుడు మధురవాడలో ఉంటారు వాళ్ళు, మధురవాడ పిఎం పాలెం మొత్తం అంతా తిరిగారు, ఎక్కడా లేదు. ఎక్కడా లేకపోతే మళ్ళీ వైజాగ్ కేజీహెచ్కి వచ్చి కేజీహెచ్ దగ్గర ఉన్న మెడికల్ షాపుల్లోకి వెళ్ళి ఆ గౌట్ నీళ్ళు తీసుకొని వెళ్ళి 92కి పడిపోయింది ఆక్సిజన్. 94 అలా మళ్ళీ 92 పడిపోయింది. ఈ గంట బోల్డ్ అంత అడావుడి, ఇంట్లో ఏడుపులు పెడబాబులు వామ్మో నాయనో అని.
అది 36 రూపాయల షీట్ ఇంట్లో ఉంటే ఏంటండి లాసు? ఆ 96 జనరల్గా అందరికి యావరేజ్ ఉంటుంది, కొంతమందికి 98లు ఉంటాయి, కొంతమందికి 99లు ఉంటాయి. మీకు రెగ్యులర్గా ఆక్సిమీటర్లో నడుస్తున్న రీడింగ్ కంటే కొంచెం డౌన్ ఫాల్ మీరు సెన్స్ చేసినప్పుడు డాక్టర్ అడ్వైజ్ మీద మార్నింగ్ ఒక గౌట్ నీళ్ళు, నైట్ ఒక గౌట్ నీళ్ళు వేసుకోండి. మీకు ఆక్సిజన్ రేజ్ అవుతుంది, IL-6 కంట్రోల్ అవుతుంది. ఓకే, స్టెరాయిడ్లకి వెళ్ళాల్సిన అవసరం గౌట్ నీళ్ళు తేదు. ఇనిషియల్ స్టేజ్లోనే రైట్ టైంలో అట్లా అని చెప్పి ముందేసేసుకోమాకండి గౌట్ నీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో. ఓన్లీ ఆక్సిజన్ డౌన్ ఫాల్ మనకు కనపడుతున్నప్పుడు గౌట్ నీళ్ళు స్టార్ట్ చేసుకోవాలి. అది డాక్టర్ అడ్వైజ్ మీద డాక్టర్తో టచ్లో ఉండి అప్పుడు స్టార్ట్ చేసుకోవాలి గౌట్ నీళ్ళని. ఎందుకంటే మీకు ఆక్సిజన్ డ్రాప్ అవుతుంది అంటే మరి మనం నెక్స్ట్ ఏ బెడ్ చూసుకోవాలి, ఎక్కడ బెడ్ దొరుకుతుంది ఏంటి అనేది మొదలెట్టేస్తాం కదా ప్రోగ్రాము. ఓకే, ఆ ప్రోగ్రామ్ ఒక ఆయన్ని చేయమనండి. ఇంకొకళ్ళు మటుకు ఈ గౌట్ నీళ్ళని దగ్గరలో ఉన్న డాక్టర్ అడ్వైజ్ మీద ఆయన మానిటరింగ్లో మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి, ఇట్లా 3-4 డేస్ వేసేస్తే మీకు లోపల ఉన్న మినిమం IL-6లు అన్నీ డ్రాప్ అయిపోతాయి, సేఫ్లో బయటపడిపోతారు. ఇంకా తప్పని పరిస్థితుల్లో మనకి బెడ్ దొరకలేదు, బయట హాస్పిటల్ బయట బోల్డ్ అంతమంది చనిపోతున్నారు, బెడ్లు దొరక్క వాటికి వెయిట్ చేస్తూ ఏం వాడాలో వాళ్ళకి తెలియదు, లోపలికి వెళ్తే స్టెరాయిడ్ వేస్తారు కానీ బయట ఉన్న వాళ్ళకి వేయరు కదా, అందుకని లోపలికి వెళ్తే 500 వేస్తారు. 500 కూడా అవసరం లేదు, జస్ట్ 0.5 mg డెక్సోనా అని చెప్పి దొరుకుతాయి. డెక్సామెథసోను లైఫ్ సేవింగ్ డ్రగ్, అది ప్రూవెన్. ఇప్పుడు చెప్తున్న WHO సాలిడారిటీ ట్రయల్ కానీ 100 స్టడీల్లో ప్రూవెన్ డ్రగ్ ఏదైనా ఉంది అంటే డెక్సామెథసోన్ మాత్రమే. అట్లా అని చెప్పి డెక్సామెథసోన్ అందరికీ పనిచేస్తా అంటే ఓన్లీ క్రిటికల్ పేషెంట్స్కి మోర్ దాన్ 80% లంగ్ ఆల్రెడీ మూసుకుపోయింది, ఆక్సిజన్లు 70లకి 80లకి పడిపోయాయి, అటువంటి వాళ్ళకి మాత్రమే డెక్సామెథసోన్ వెయ్యాలి. ఆ పరిస్థితి లేదు, 90 అబవ్ ఆక్సిజన్ ఉంది కానీ డౌన్ఫాల్ చూపిస్తుంది, అటువంటి వాళ్ళకి కూడా స్టెరాయిడ్ అవసరం లేదండి. 90 అబవ్ వాళ్ళకి గౌట్ నీళ్ళు సరిపోతుంది. గౌట్ నీళ్ళు 3 days వాడటంతో బోల్డ్ మంది రికవరీస్ చూశాను నేను, బోల్డ్ మంది. ఇంకా లేట్ అడ్మిషన్స్తో వచ్చి వైరస్ లోడ్ ఫుల్గా పెంచేసుకొని అప్పటికే కోరాడ్ 20, కోరాడ్ 15, కోరాడ్ 20 మెయింటైన్ చేసే వాళ్ళకైతే మటుకు స్టెరాయిడ్ జోలికి వెళ్ళాలి తప్ప, సిటీ స్కాన్లో కోరాడ్ 15 దాటితేనే, అట్లాగే CRP మోర్ దాన్ 20 ఉంటేనే డెక్సామెథసోన్ యూజ్ చేయాలి అని చెప్పి WHO సాలిడారిటీ ట్రయల్ కానీ లేకపోతే మిగతా ట్రయల్స్లో కానీ చాలా క్లియర్గా ఇండికేట్ చేస్తున్నారు. ఓకే, కానీ డాక్టర్ యొక్క వాళ్ళకి కొంత ఇది ఉంటుంది కదా, స్పెషల్గా పదం గుర్తు రావట్లేదు, వాళ్ళ ఓను పవరు, దాన్ని ఉపయోగించి అందరికీ వేసేస్తున్నారు. ఏంటంటే మీకు ఆ గైడ్లైన్స్ ఇచ్చేటప్పుడు ఇంకా మీకు ఒకవేళ తప్పదనిపిస్తే వేయండి అని చెప్పి ఒక సందు ఇచ్చారు. ఆ సందు పట్టుకొని హాస్పిటల్కి వచ్చిన ప్రతి వాళ్ళకి 500 mg మెథాల్ప్రెడిజోన్ స్టార్ట్ ఇచ్చేయటం, ఆ తర్వాత నుంచి 325లు, ఆ తర్వాత 125లు, ఇంకొక 10 రోజులు 15 రోజుల కోర్స్ అనమాట. మీకు ఇనిషియల్ స్టేజ్లో స్టెరాయిడ్ ఇస్తే చచ్చిపోతారు, ఎందుకంటే మన డిఫెన్స్ మొత్తం చంపేస్తుంది. అది ఓవర్ ఇమ్యూనిటీ వచ్చినప్పుడు దాన్ని కంట్రోల్ చేయడానికే వాడుకోవాలి, ప్లస్ లంగ్లో ఫామ్ అయిన ఫ్లూయిడ్స్ తీసుకోవడానికి ఈ కార్టికోస్టెరాయిడ్స్ వాడుకోవాలి తప్ప అనవసరంగా స్టెరాయిడ్ని మటుకు ఎట్లా పడితే అట్లా వాడద్దు. మీకు సింపుల్గా మీకు డాక్టర్ రాసే మందుల్లో మెడాల్ అని రాసి ఉంటాయి, లేకపోతే మిథైల్ ప్రెడిజోన్ అని రాసి ఉంటాయి, లేకపోతే డెక్సామెథసోన్ అని రాసి ఉంటాయి. ఇటువంటి మటుకు చాలా జాగ్రత్తగా ఉండండి. అవి ఫస్ట్ వీక్లో ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు. ఫస్ట్ వీక్లో ఒకవేళ ఆక్సిజన్ ఇబ్బంది వస్తే గౌట్ నీళ్ళు వాడుకోవాలి తప్ప ఫస్ట్ వీక్లో ఎట్టి పరిస్థితుల్లో ఇంకా కంపల్సరీ పరిస్థితి అంటే తప్ప డెక్సామెథసోన్లు, మెథైల్ప్రెడిజోన్లు ఇవన్నిటిని గ్లూకోకార్టికాయిడ్స్ అంటారు, ఎట్టి పరిస్థితుల్లో వాడద్దు. మీకు డాక్టర్ టాబ్లెట్స్ రాసినప్పుడు సింపుల్ గూగుల్లో సెర్చ్ చేసుకోండి, ఇది స్టెరాయిడా కాదా, ఇది గ్లూకోకార్టికాయిడా కాదా. అది ఉన్నప్పుడు మటుకు సార్ ఫస్ట్ వీక్లోనే మాకు స్టెరాయిడ్ ఎందుకు ఇస్తున్నారని డాక్టర్ని క్వశ్చన్ చేయండి. ఓకే, ఓన్లీ క్రిటికల్ పేషెంట్స్కి CT మూసుకుపోయిందని చెప్పి చూపించిన వాళ్ళకే స్టెరాయిడ్ వాడాలి. కావాలంటే మీరు రణదీప్ గులేరియా, ఎయిమ్స్ డైరెక్టరు డాక్టర్ రణదీప్ గులేరియా, ఆయన మొన్న NDTVకి ఇచ్చిన ఇంటర్వ్యూ కూడా చూడండి. ఎట్టి పరిస్థితుల్లో నా ఫస్ట్ వీక్లో స్టెరాయిడ్ అవసరం అయితే ఉండదు, సెకండ్ వీక్లో చెస్ట్ మూసుకుపోతేనే స్టెరాయిడ్ ఇవ్వాలి. ఆయన అడ్వైస్ కూడా అదే. ఓకే, స్టెరాయిడ్స్ మీద ఇది. ఓకే, మనం లోపల ఈ రకరకాలు వేసి 5 గేట్ల దగ్గర గార్డులు పెట్టాము.
మనకు ఆల్రెడీ వై కేటగిరీ సెక్యూరిటీ, వై కేటగిరీ అంటే 6 మెంబర్స్నే ఇస్తారు. అట్లా 6గురిని రకరకాల గేట్ల దగ్గర మనం సెక్యూరిటీ పెట్టుకొని కానీ ఉంచుకుంటే కొత్త వేరియంట్ కూడా మనం ఏం చేయలేదు. ఎందుకంటే ఎవరు వచ్చినా ఆ రూట్లోనే ఆ గేట్లు దాటే రావాలి. అక్కడ మనం సెక్యూరిటీ గార్డ్ని అలర్ట్గా పెడితే ఎట్టి పరిస్థితుల్లో ఒక చోట మిస్ అయినా రెండో దగ్గర దొరికిపోతుంది. అది మన సెల్లోకి ఎంటర్ అవ్వలేదు. దాని పిల్లలు పెట్టి సంసారం చేసి పిల్లలు పెట్టి కోట్ల సంఖ్యలో పిల్లలు పెట్టి మిగతా సెల్ని డ్యామేజ్ చేయలేదు. కాబట్టి ఇది స్ట్రిక్ట్గా ఓకే. నేనైతే తెగిచ్చి డ్రగ్గుల గురించి కూడా చెప్పేస్తున్నాను. కాకపోతే ఈ వాడేటప్పుడు మటుకు జాగ్రత్తగా ఉండండి. కొంచెం మినిమం డాక్టర్తో సంప్రదించే ఆయన అడ్వైజ్ మీదే. కాకపోతే ఇవి రికమెండ్ చేయండి అని చెప్పి ఫోర్స్ చేయండి. ఇవి రికమెండ్ చేయమని చెప్పి ఫోర్స్ చేయండి. ఇవి కాకుండా వేరే ఇచ్చేటప్పుడు అది ఎందుకు అని చెప్పి క్వశ్చన్ చేయండి. తప్పులేదు. వాళ్ళు ఏదో మన నోట్లో వేసేస్తాం, ఏదో జరిగిపోద్ది అంటే ప్రాణం మంది కదా. మన ప్రాణం మీద మనం బాధ్యత తీసుకోవడంలో అది రాంగ్ మెకానిజంలో వాళ్ళు ఏయో వేస్తుంటే దాని గురించి క్వశ్చన్ చేయడంలో ఏమాత్రం తప్పులేదు. డాక్టర్నైనా క్వశ్చన్ చేయండి. వాళ్ళు ఇప్పుడు మీకు విషం ఇస్తారు, తీసుకుంటారా? ఈ మెకానిజం బేస్డ్ కాకుండా మిగతా విషం లెక్కే అవి. ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయకండి. ఓకే. కొంతమంది తెలివైన డాక్టర్లు అయితే, తెలివైన కార్పొరేట్ హాస్పిటల్లో ఏంటంటే అసలు ఏం వేస్తున్నారో తెలియకుండా నర్సు టాబ్లెట్ తెచ్చి గొంతులో వేస్తుంది. ఏంటంటే వాళ్ళ సీక్రెట్ రెజ్యూమ్ అంటే బయటికి వెళ్ళిపోద్దంట. ఒకవేళ నీ దగ్గరది ఏదన్నా పని చేస్తుంటే నలుగురికి చెప్పయ్యే ఇది ఉపయోగపడుతుంది, మీరు కూడా ఇది వాడి వాళ్ళ ప్రాణాలు కాపాడాలని చెప్పండి తప్పి వీళ్ళంట షీట్లు కూడా చూపిరంట. వాళ్ళు ఏం మందులు రాశారో మనకు చెప్పరంట. ఒక నర్సు ఎప్పతీసిన టాబ్లెట్ తెచ్చి గొంతులో వేస్తుందంట. అది పాలసీ కరెక్ట్ కాదు. ఓకే. ఏదన్నా పని చేస్తుంది అన్నప్పుడు అందరికీ చెప్పండి. ఇంకో 4 ప్రాణాలు ఎక్కువ నిలబెట్టండి. ఇది ఫాలో అవ్వండి, బెటరు. ఓకే. ఓకే. ఇంకోటి ఏంటంటే మీకు ఇంకోటి చెప్తున్నాను. అట్లాగే మీకు ఈ దానిమ్మ కాయలు ఉంటాయి. దానిమ్మ కాయల్లో మీకు దానిమ్మ తొక్కలో పొంకాలిన్ అని ఉంటుంది, ఎలాజిక్ యాసిడ్ అని ఉంటుంది. అది కూడా మీకు బెస్ట్ యాంటీవైరల్. అట్లాగే 3PL Pro 3CL Pro ఇన్హిబిటర్. మీకు ఆ పీపీ ఎక్స్ట్రాక్ట్స్ అంటే పోమోగ్రానేట్ పీల్ ఎక్స్ట్రాక్ట్స్ అంటారు. ఆ పీపీ ఎక్స్ట్రాక్ట్స్ కూడా మీకు బెస్ట్గా ఉపయోగపడి మీకు వైరస్ క్లియర్ అయింది. కాబట్టి ఏంటంటే ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళు డైలీ 3 దానిమ్మకాయలు పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం. మీరు ఉత్త గింజలు జ్యూస్ చేసుకోవడం కాదు, డైరెక్టు కాయ మిక్సీలో వేసేయండి. తొక్కలతో సహా జ్యూస్ చేసుకొని 3 సార్లు తీసుకోండి. దానిమ్మకాయల జ్యూసు 3 సార్లు తీసుకోండి. అది కూడా మీకు రెమ్డెసివిర్ కంటే కూడా బెటర్ పనిచేస్తుంది. లేదు కొంచెం ఎఫర్డబుల్ అంటే ఈ పోమోగ్రానేట్ పీల్ ఎక్స్ట్రాక్ట్స్ అని చెప్పి అమెజాన్లో దొరుకుతాయి. ఆ పీపీలు తెప్పించుకొని ఇంట్లో పెట్టుకోవడం, అది కూడా బెస్ట్. ఈ ఫెనుగ్రిక్ ఎక్స్ట్రాక్ట్స్, పీపీ ఎక్స్ట్రాక్ట్స్, గ్లైసిన్ సప్లిమెంట్స్ ఎఫర్డబుల్ అవుతాయి. అట్లాగే మీకు మనకి ఈ నవ్ ఫుడ్స్ అని చెప్పి అమెజాన్లో రెస్పిరాల్ అని ఉంటుంది. రెస్పిరాల్లో ఏంటంటే మీకు క్వర్స్టైన్ ఉంటుంది, ఆనియన్ తీస్తాము. ఆ క్వర్స్టైన్ ప్లస్ మీకు బ్రామిలిన్ అని ఉంటుంది. బ్రామిలిన్ అంటే మనకు పైనాపిల్లోంచి తీస్తారు. పైనాపిల్లో ఉంటుంది ఒక ఎంజైమ్. అది మన లంగ్స్కి చాలా బెస్ట్ అనమాట. రెస్పిరేటరీ ఇష్యూస్కి మనకి ఆ బ్రామిలిన్ అనేది కూడా జస్ట్ బెస్ట్. అది ఆ బ్రామిలిన్ ఎక్స్ట్రాక్ట్స్. అట్లాగే మీకు దాంట్లో విటమిన్ సి కూడా వేస్తారు. ఎందుకంటే క్వర్స్టైన్ మన బాడీకి బయో అవైలబిలిటీ పెరగాలి అంటే విటమిన్ సి హెల్ప్ చేస్తుంది. అందుకని దాంట్లో ఒక 100 mg విటమిన్ సి కూడా ఉంటుంది. అట్లాగే మీకు ఇంకా వాడు ల్యూకోరైస్ అని చెప్పి స్వీటనర్ కూడా మిక్స్ చేస్తాడు. అది కూడా బెస్ట్ గ్లైసిరిజిన్ గ్లాబ్రా అంటారు. ఆ గ్లైసిరిజిన్కి కూడా బెస్ట్ డాకింగ్ స్కోర్స్ ఉన్నాయి, హైయెస్ట్ డాకింగ్ స్కోర్స్ ఉన్నాయి. బట్ ఏంటంటే ల్యూకోరైస్ తీసుకునేటప్పుడు ఏంటంటే కొంచెం బీపీ పెరుగుతుంది. కాబట్టి బీపీ పేషెంట్స్ మటుకు కొంచెం వాడు ఏంటంటే డైలీ 3 తీసుకోమంటాడు వాడు డోసేజు. ఈ బీపీ పేషెంట్స్ మటుకు డైలీ 1 తీసుకోండి. క్వర్స్టైన్ కానీ ఈ ల్యూకోరైస్ సంబంధించిన టోటల్ మిక్స్ ఉంటుంది. అది ఆడ క్యాప్సుల్. అదేంటంటే ఆ రెస్పిరాల్ ఎఫర్డబుల్ ఉన్నోళ్ళు రెస్పిరాల్ తెప్పించి దగ్గర పెట్టుకోండి. దాంట్లో మీకు ల్యూకోరైస్, ఇవి క్వర్స్టైన్, బ్రామిలిన్ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి రెస్పిరాల్ కూడా మీకు బెస్ట్ డ్రగ్. మీకు ఇందాక చెప్పిన వాటిల్లో ఈ వరాక్సిలిమ్ ఇండికమ్ 1 ఛానల్ క్లోజ్ చేస్తుంది. అట్లాగే ఈ రెస్పిరాలు ఈ రెండింటి మీద ఉన్న కూడా అటు ప్రొఫిలాక్సీ కింద వాడొచ్చు. ఇవి 2 కూడా లాంగ్ టర్మ్.
ప్లస్ ట్రీట్మెంట్కి మటుకు ఫుల్ డోస్ తీసుకోవాలి. ప్రొఫ్లాకి ఏంటంటే మీకు 1/3 డోస్ తీసుకుంటే సరిపోతుంది. అదే మీకు ఫుల్ డోసు ఇన్ఫెక్ట్ అయ్యాము అనుకున్నప్పుడు మటుకు ఈ రెస్పిరాల్లో 3 టాబ్లెట్స్, అట్లాగే వరాక్సిలం ఇండికం డైలీ 3 దాకా కూడా వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే మనం ఫ్యూరిన్ తగ్గిస్తేనే మనకి ఇన్హిబిషన్ వస్తుంది కాబట్టి, ఆ గేట్ దగ్గర ఘాటు గట్టిగా పెట్టాలి కాబట్టి వరాక్సిలం ఇండికం కూడా మీరు వాడి ఫుల్ డోస్ తీసుకోండి. వాడు ఏదైతే ప్రిస్క్రైబ్ చేస్తాడో మ్యాక్సిమం డోసు వరాక్సిలం ఇండికం ఎంజాన్లో దొరుకుతాయి. ఇవి ఎఫర్ట్ చేయని వాళ్ళు మటుకు ఇంట్లో కలోంజి, అట్లాగే మెంతులు, అట్లాగే ఈ దానిమ్మ తొక్కలు. ఓకే, అసలు మనం దానిమ్మకాయలు కూడా కొనుక్కోలేమయ్యా అంటే ఎండాకాలం జ్యూస్ పెడతారు, వాడు తొక్కలు ఊరక పారేస్తూ ఉంటాడు, వాడికి అవసరం లేదు. అవి తెచ్చేసుకొని శుభ్రంగా ఎండబెట్టి పొడి కొట్టేసి ఇంట్లో పెట్టుకోండి ఎఫర్ట్ చేయలేని వాళ్ళు. లేదు ఎఫర్ట్ చేయగలిగిన వాళ్ళు శుభ్రంగా అమెజాన్లో సప్లిమెంట్స్ తెచ్చుకోండి. ఓకే, ఇది మొత్తం ఎంట్రీ మెకానిజం. మనం ఎంట్రీ మెకానిజం మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం కాబట్టి మనం అవతలోడి మీద యుద్ధానికి వెళ్ళట్లా, మనం దాక్కుంటున్నాం. బయట దాక్కునే పరిస్థితి లేదు, గాల్లో వస్తుంది కాబట్టి ఏంటంటే బాడీలో మన సెల్లుని దాచిపెడుతున్నాం దానికి కనపడకుండా. ఈ గేట్లన్నీ క్లోజ్ చేసి దాచిపెడుతున్నాం కాబట్టి ఈ గేట్లు మెకానిజం అయితే అది మార్చుకోవట్లేదు, ఎంట్రీ మెకానిజం అయితే మార్చుకోవట్లేదు. అది ఎంట్రీ మెకానిజం మార్చుకునే అంత వరకు కూడా మన ఈ టోటల్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్ ఖచ్చితంగా పనిచేస్తుంది. వ్యాక్సిన్లు పనిచేయకపోవచ్చు, లేకపోతే మల్టీక్లోనల్ యాంటీబాడీస్ పనిచేయకపోవచ్చు, లేకపోతే వచ్చే కొత్త డ్రగ్గులు పనిచేయకపోవచ్చు, కానీ ఇది ఖచ్చితంగా ఈ ప్రోటోకాల్ అయితే అది మార్చుకోవట్లేదు. ఒకవేళ అది మార్చుకుంటే మటుకు అప్పుడు నేను ఖచ్చితంగా ఇండికేట్ చేస్తాను. కాబట్టి ఈ కోవిడ్-21 మటుకు ఈ ప్రోటోకాలు, ఈ స్పెసిఫిక్ డ్రగ్స్ వాడండి. ఇన్ ఎడిషన్ టు దీస్, వీటికంటే ఇంకా వేరే డాక్టర్ ఇస్తే ఆయనకి బెస్ట్ అనిపించి వేరే ఇస్తే అవి కూడా తీసుకోండి, ఇబ్బంది లేదు. కానీ ఇవి ఖచ్చితంగా తీసుకోండి. ఆ డాక్టర్ ఇచ్చేయి ఎడిషనల్గా తీసుకోండి. ఓకే, ఈ బ్రామెక్సైన్ దగ్గుమందు ఆయన ఏదో రాసినప్పుడు ఏమండి బ్రామెక్సైన్ ఒకసారి చూడండి అని అడగండి. ఇదైనా పర్లేదని ఆయన ఇమీడియట్గా అంటాడు, కాబట్టి ఇది వాడుకోండి. అట్లాగే మిగతా అన్నీ కూడా ఫ్రూట్ ఎక్స్ట్రాక్ట్స్ లేకపోతే ఈ ప్లాంట్ బేస్డ్ ఎక్స్ట్రాక్ట్స్ కాబట్టి మీరు అవి మేము తీసుకుంటాము అంటే డాక్టర్ మిమ్మల్ని అబ్జెక్ట్ చేయడు, అవి టాక్సిక్ కాదు, కోవిడ్కి పనిచేస్తాయి కాబట్టి అవి వాడండి. అట్లాగే డాక్టర్ గారు ఇచ్చే మందులు కూడా వేసుకోండి. కాకపోతే స్పెసిఫిక్గా ఏంటంటే ఈ ఫావిపిరావైర్ పనిచేయదు, డేంజరస్ డ్రగ్గు. ఫావిపిరావైర్ను మటుకు ముట్టుకోవద్దు. ఫావిపిరావైర్ బోల్డ్ అని పేపర్లు ఉన్నాయి. అది మీకు ఫీవర్ని ఇంకొంచెం 15 రోజులు ఫీవర్ వస్తుంది అది వేసుకుంటే. అట్లాగే ఈ యాంటీబయాటిక్స్ ఎట్టి పరిస్థితుల్లో వాడద్దు. ఓన్లీ హాస్పిటల్ సెట్టింగ్ వెళ్ళినప్పుడు వాళ్ళకి అక్కడ బ్యాక్టీరియా ఉంటుంది కాబట్టి అక్కడ ప్రొఫిలాక్సీగా ప్రికాషన్ కోసం అక్కడ యాంటీబయాటిక్ ఇస్తే తీసుకోండి తప్ప మీరు ఇంటికాడ ఉన్నప్పుడు ఎజిత్రోమైసిన్లు, ఈ డాక్సిసిలిన్లు, ఎమాక్సిలిన్లు, సిలిన్ అని రాసి ఉంటాయి, మోస్ట్లీ సిలిన్ అని రాసి ఉంటాయి యాంటీబయాటిక్స్. ఎట్టి పరిస్థితుల్లో యాంటీ బ్యాక్టీరియాకి సంబంధించి మీరు యాంటీబయాటిక్స్ తీసుకోవద్దు. కోవిడ్ బ్యాక్టీరియా కాదు, కోవిడ్ వైరస్ మీద యాంటీబయాటిక్స్ ఎలా పనిచేస్తాయండి? స్పెసిఫిక్గా డాక్సిలిన్ యూజ్ చేసే వాళ్ళకి థ్రాంబోసైటోపినియా అంటే ప్లేట్లెట్లు పడిపోతున్నాయి. డెంగ్యూలో ప్లేట్లెట్లు పడిపోయినట్టు దీంట్లో కూడా మీకు డాక్సిలిన్ యూజ్ చేస్తే ప్లేట్లెట్లు పడిపోతున్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో డాక్సిలిన్ అయితే అసలు వాడకండి. ఓకే, యాంటీబయాటిక్స్ అవసరమే లేదు. ఓన్లీ సివియర్ పేషెంట్లు, అక్కడ బ్యాక్టీరియా హాస్పిటల్లో వేరే బ్యాక్టీరియాలు కూడా ఉంటాయి కాబట్టి అటువంటి సెట్టింగ్స్లోనే మీకు యాంటీబయాటిక్స్ అవసరం వస్తాయి తప్ప కరోనాకి మీరు ఇంటికాడ ఉన్నప్పుడు కరోనాకి మటుకు ఈ ఎజిత్రోమైసిన్లు. ఇంకా దరిద్రం ఏంటంటే హైడ్రాక్సిక్లోరోక్విన్లు. నిన్న నిజామాబాద్ పాంప్లెట్ చూశానండి, నేను అది షేర్ చేశాను కూడా. సార్ కేసీఆర్కి కూడా ఈ మందులు వేసి మరి మనం కరోనా తగ్గించేద్దామా అని. ఓకే, దాంట్లో ఎజిత్రోమైసిన్ ఎక్కడుందండి? ఒక పేపర్ ఉందండి ఎజిత్రోమైసిన్ సపోర్టు, హైడ్రాక్సిక్లోరోక్విన్. అప్పుడెప్పుడు ఆ బోల్సనారో గారు సంజీవని పంపించమంటే మన మోడీ గారు పంపించారు. ఆ తర్వాత మొత్తం ప్యాక్ చేసి రిటర్న్ పంపించారండి. ఆ హైడ్రాక్సిక్లోరోక్విన్ వేసుకుంటే మీకు హార్ట్ ఇష్యూస్ వస్తున్నాయి. కోవిడ్కి హైడ్రాక్సిక్లోరోక్విన్ పనిచేయదా అంటే ఈ క్యాథెప్సిన్ రూట్ క్లోజ్ ఒక ద్వారం దగ్గర పనిచేస్తుంది, కానీ అది సపరేట్ దొడ్డిదారండి. ఆ దొడ్డిదారి క్లోజ్ చేయడానికి ఉపయోగపడేది. అక్కడేందంటే దాని మీద పర్ఫెక్ట్ స్టడీలు వేరే రూట్లో వెళ్ళిపోయి అది మూలన పడేశారు. రెండోది ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్, హార్ట్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి కాబట్టి దాన్ని బాగా డిస్కరేజ్ చేశారు.
కాకపోతే అది ఉపయోగపడదా అంటే క్యాథెప్సిన్ రూట్లో ఈ కొలెస్ట్రాల్ రూట్లో వస్తుంది. అది చాలా తక్కువ వస్తుంది అక్కడ వైరస్ లోడు. ఆ ఎంట్రీ బ్లాక్ చేయడానికి హెచ్క్యూసీ ఉపయోగపడుతుంది, కానీ కాకపోతే సైడ్ ఎఫెక్ట్స్ హార్ట్ ఇష్యూస్ వస్తున్నాయి కాబట్టి హెచ్క్యూసీని డిస్కరేజ్ చేశారు. కానీ ఇవాళ మన నిజామాబాద్ పాంప్లెట్లో ఇంకా హెచ్క్యూసీ కనపడుతుంది. ఈ హెచ్క్యూసీ లేకపోతే ఎజిత్రోమైసిన్ ఇవి తగ్గిస్తాయండి కరోనాని? అనవసరంగా యాంటీబయాటిక్లు వేసి ప్లేట్లెట్లను పాడు చేయొద్దు. ప్లేట్లెట్లు పడిపోతాయి, మళ్ళీ రేపు అవి ఎక్కియడానికి మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాలి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో యాంటీబయాటిక్స్ దీనికి వాడద్దు, ప్లేట్లెట్లు పడిపోతాయి. కరోనాలో యాంటీబయాటిక్ వాడితే ప్లేట్లెట్లు పడిపోతాయి. రెండోది, మీరు వికీపీడియాకి వెళ్ళి గ్లైజిన్ మీద చూడండి, దాంట్లోనే ఉంటుంది యాంటీబయాటిక్ వేస్తే గ్లైజిన్ 0 వస్తుందని. ఎప్పుడైతే గ్లైజిన్ 0 అయిందో సిగ్నల్ వ్యవస్థ, గ్లైజిన్ రిసెప్టర్స్ మొత్తం ఫెయిల్ అవుతాయి. యాంటీబయాటిక్ వేస్తే గ్లైజిన్ రిసెప్టర్లో సంబంధించిన సిగ్నలింగ్ వ్యవస్థ మొత్తం ధ్వంసం అయిపోద్ది, గ్లైజిన్ 0 అయిపోద్ది. సెరంలో ఉన్న గ్లైజిన్ మొత్తం 0 అయిపోద్ది యాంటీబయాటిక్ వేస్తే. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో యాంటీబయాటిక్ కోవిడ్కి వేయొద్దు. ఫావిపిరావిర్ జోలికి అస్సలు వెళ్ళొద్దు. చాలా చాలా డేంజరస్ డ్రగ్ అది. జపాన్లోనే తయారు చేసిన దేశం, జపాన్లోనే దాన్ని ఇప్పటికీ అప్రూవ్ చేయలేదు. ఫావిపిరావిర్ ఏ విధమైన ఉపయోగము మన కోవిడ్లో లేదు. కాబట్టి ఫావిపిరావిర్ని కానీ యాంటీబయాటిక్స్ కానీ దగ్గరికి రానియొద్దు. ఫస్ట్ వీక్లో మటుకు స్టెరాయిడ్లను దగ్గరికి రానియొద్దు. ఓకే, ఇంకా ఇవి తీసేసిన తర్వాత ఇంకా డాక్టర్లు ఏం డ్రగ్స్ రాస్తున్నారో చూడండి. జింకు, బెప్లెక్సు, విటమిన్ డి, సి విటమిన్, గ్యాస్కి ఒక టాబ్లెట్. ఇన్ని వేసుకున్న గ్యాస్ వస్తుంది కదా, గ్యాస్కి ఒక టాబ్లెట్. ఇన్ని వేసుకున్న తర్వాత ఆడికి జీవితం మీద విరక్తి కలిగి ఆటోమేటిక్గా వాంతి కూడా వస్తుంది. ఆ వాంతి తగ్గడానికి మళ్ళీ ఒక టాబ్లెట్, ఒకదానికి ఒకటి మొత్తం 18 టాబ్లెట్లు. ఇందాక నేను చెప్పిన మెయిన్ వాళ్ళు ఏదైతే కోవిడ్ కోసం రాస్తున్నారో అవేం వాడకూడదు. ఇవన్నీ జస్ట్ సపోర్టే. మరి కోవిడ్ని క్లియర్ చేయాల్సిన డ్రగ్స్ లేవు. ఓకే, వాటి మీద స్టడీలు జరగల. ఇప్పుడు వాడుతున్నవన్నీ ఫెయిల్ అయిపోయే, ఉపయోగం లేదు. కానీ జనాలు బతికేస్తున్నారుగా సార్ అనొచ్చు. ఒకటేనండి, పిల్లల ఆ న్యూట్రోఫిల్ లింఫోసైట్ రేషియో వాళ్ళకి బెనిఫిట్ చేసి వాళ్ళు బతికేశారు. ఈస్ట్రోజన్ మొన్నటిదాకా లేడీస్కి ఎక్కువ ఉండి ఆ పాత వేరియంట్ ఈస్ట్రోజన్ ఎక్కువ ఉన్న వాళ్ళని ఏం చేయలేదు కాబట్టి లేడీస్ బతికేశారు. అట్లాగే D614G చైనాలో పుట్టింది వైల్డ్ టైప్ అండి. చైనాలో ఏదైతే వుహాన్లో పుట్టింది వైల్డ్ టైపు ఫటాఫటా వేసేసింది, ప్రపంచాన్ని భయకంపితం చేసింది. ఆ తర్వాత మార్చిలో దానికి D614G అనే మ్యుటేషన్ వచ్చింది. ఆ D614G మ్యుటేషన్ ఏంటంటే అది వీడు దొంగ, వైరస్ దొంగ అనుకుందాం. అది పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేను పలానా చోట దొంగతనానికి వెళ్తున్నా, నువ్వు నన్ను వచ్చి పట్టుకో అని చెప్పి పోలీసుని ఎండబట్టుకొని వెళ్ళి దొంగతనం చేసే టైప్ ఆ D614G. యాంటీబాడీ ససెప్టబుల్, పిలిస్తే అనిచ్చుకుంటుంది యాంటీబాడీతో. దానివల్ల పోయిన సంవత్సరం జలుబులాగా సింపుల్ సింటమ్స్తో తగ్గిపోయింది. దాంట్లోనే వేరే ఎడిషనల్గా ఇప్పుడు మన కర్నూలు N440K అని ఇట్లాంటి యాంటీబాడీ ఎస్కేపులు అప్పటికి మనం సెన్స్ చేయలేకపోయినా ఆల్రెడీ వచ్చేసాయి. ఆ వచ్చేసి కొంతమందిని తీసుకెళ్ళిపోయాయి. కానీ స్పెసిఫిక్గా D614G ట్రాన్స్మిషన్ అడ్వాంటేజ్ ఉండటం వల్ల విపరీతంగా D614G స్ప్రెడ్ అయింది. మ్యాక్సిమం పీపుల్కి D614G అటాక్ అయింది కాబట్టి వాళ్ళందరూ యాంటీబాడీ పిలిచి అదే తన్నించుకొని చచ్చిపోయింది. కాబట్టి వీళ్ళందరూ సింపుల్ జలుబు లేకపోతే జలుబుతోనో సింపుల్గా దగ్గుతోనో జస్ట్ ఫీవర్తోనో ఇంట్లో ఉన్న వాళ్ళకి తగ్గిపోయింది. కొంతమందికి ఏంటంటే ఈ ఫ్యూరిన్ క్రోనిక్ డిసీజెస్ ఉండి ఫ్యూరిన్ అప్రెగ్యులేట్ అయి ఉంటుంది. ఆ ఫ్యూరిన్ ఎక్కువ ఉన్న వాళ్ళ దగ్గరికి ఎక్కువ సెల్స్ డ్యామేజ్ అయిపోయి ఆ కోమార్బిడిటీ ఉన్నోళ్ళు మెయిన్ ఫ్యూరిన్ అండి. ఫ్యూరిన్ ఈ క్రోనిక్ పేషెంట్స్ అందరికీ, క్యాన్సర్ పేషెంట్లు కానీ ఆటో ఇమ్యూనో కానీ వీళ్ళందరికీ ఫ్యూరిన్ అప్రెగ్యులేట్ అయి ఉంటుంది. దాని ఎంట్రీ మెకానిజంలో ఫ్యూరిన్ కూడా ఒక ఎంజైమ్గా దానికి కావాలి. అట్లాగే ఈ TMPRSS2 ఎంజైమ్ కావాలి. ఈ రెండింటి అవైలబిలిటీ ఎవరిలో అయితే ఎక్కువ ఉంటుందో వాళ్ళని ఎక్కువ మందిని ఎక్కువ రిప్లికేషన్ చేసుకుంది, వాళ్ళని ఎక్కువ చంపేసింది. అందుకే ఆ TMPRSS2ని ఆపడానికి మనం బ్రోమెక్సైన్ ఇస్తాం. ఈ ఫ్యూరిన్ ఆపడానికి వరాక్సిలిన్ ఇండికమ్ అని చెప్తున్నాం. వరాక్సిలిన్ ఇండికమ్ ఏంటంటే వరాక్సిలిన్ ఏ అనే కెమికల్ కాంపౌండ్ ఫ్యూరిన్ ఇన్హిబిటర్ అని ఫైండ్ చేయగలిగాను తప్ప ఇంతవరకు ఇంగ్లీష్ మెడిసిన్లో డ్రగ్ లేదు మన దగ్గర, అప్రూవ్డ్ డ్రగ్ లేదు. కాబట్టి అది ఖచ్చితంగా మనం ఆయుర్వేదం మీద డిపెండ్ అయ్యి ఆ ఇండియన్ ట్రంపెట్ అంటారు, లేకపోతే షోయినాంగా బార్క్ అంటారు.
ఇంగ్లీష్ అఫీషియల్ నేమ్ ఏంటంటే వరాక్సిలియం ఇండికమ్. ఆ ఎక్స్ట్రాక్ట్ వాడుకోవడం తప్ప మనకు వేరే దిక్కు లేదు ఫ్యూరిన్ కోసం. ఓకే, అది లాస్ట్ ఇయర్ వచ్చింది D614G. L452Rని అలా తీసుకోవద్దండి. E484Qని అలా తీసుకోవద్దు. చెప్తున్నారు కదా, నిన్నటిదాకా టీవీల్లో మీకు ఏ వాయిస్లో మాట్లాడారు స్పెసిఫిక్గా, లేకపోతే నేను ఆంధ్రజ్యోతిలో నిన్న చూశాను ఏబిఎన్ లైవ్లో డాక్టర్ ముఖర్జీ గారు కాస్త కూస్తో ఈ మ్యుటేషన్ల గురించి, ఎపిడమాలజీ గురించి ఐడియా ఉన్నటువంటి సబ్జెక్టు, నాకులాగే సబ్జెక్ట్ మ్యుటేషన్ల గురించి మాట్లాడే మన 2 స్టేట్స్లో వన్ ఆఫ్ ది డాక్టర్. ఆయన కొంతలో కొంత ఓకే, ఎందుకంటే 70% ఆయన కొన్ని ఫ్యాక్ట్స్ అప్పుడప్పుడు వచ్చిన అప్డేట్స్ ఆయన రెగ్యులర్గా జర్నల్ ఫాలో అవుతారు. ఆయన చెప్పేవాళ్ళు. కొంతమంది డాక్టర్లు ఉన్నారు, ఒక 30% ఏంటంటే జనాలను టూ మచ్ ప్యానిక్ చేయొద్దులే, మళ్ళీ ఎకానమీ కొలాప్స్ అవుద్ది, మళ్ళీ పీపుల్ని మరీ ఎక్కువ చెప్పలేదు. ఒక 30% ఆయన మింగేసేవాళ్ళు. అయితే రాత్రి ఆయన ఫ్రస్ట్రేషన్ ఆయనది కూడా బద్దలైపోయింది L452 మీద. మొత్తం ఓపెన్ అయిపోయారు ముఖర్జీ గారు కూడా. థ్యాంక్స్ ముఖర్జీ గారు, ఇట్లాగే మీరు ఇంక ముందు కూడా జనాలకు నిజాలే చెప్పండి. ఓకే సార్, ఇక్కడ మనం నిజాన్ని తొక్కి పెడతాం వల్ల ప్రాణాలు పోతాయి. మనం భయపెడితే వాడికి శుభ్రంగా భయం ఎక్కువైపోయింది అనుకోండి, అశ్వగంధ ఒకటి వేసుకోమనండి, కార్డియాలు పడిపోయి భయం తగ్గిపోద్ది. ఓకే, అశ్వగంధ టాబ్లెట్ ఇద్దాం, లేకపోతే బీపీ టాబ్లెట్లు ఇద్దాం, అంతే తప్ప జనాల ప్రాణాలని ఈ నిజాలకు పాతరేసి జనాల ప్రాణాల మటుకు మీరు రిస్క్లో పెట్టద్దు. మీరు రాత్రిలాగే నిజాలు మాట్లాడండి. ఇంకా పక్కన కూర్చున్న వాళ్ళు ఉంటారండి, మ్యుటేషన్లు ఏం చేయవు, మ్యుటేషన్లు సర్వసాధారణం. మ్యుటేషన్లు సర్వసాధారణమా? SARS 1కి SARS 2కి డిఫరెన్స్ ఏంటండి? జనరల్గా వచ్చే జలుబు, కరోనా వైరస్కి ఇప్పుడు వచ్చిన కోవిడ్కి తేడా ఏంటండి? మ్యుటేషన్లే. మ్యుటేషన్లు మీకు టోటల్ కరోనా వైరస్లో 92% ఆ పాత జలుబు 1960sలో జలుబు, కరోనా వైరస్, ఇవి రెండు 92% పోలే ఉంటాయి. ఆ 8% మ్యుటేషన్లే ఇవాళ ఇంత అల్లకోలం సృష్టిస్తుంది. మ్యుటేషన్లు సాధారణం కాదు, చంపేస్తాయి. స్పెసిఫిక్ మ్యుటేషను టోటల్ యాంటీబాడీ ఎస్కేప్ అయిపోద్ది, టోటల్ CD సెల్ ఎస్కేప్ అయిపోద్ది, ఇంటర్ఫెరాన్ ఎస్కేప్ అయిపోద్ది. మ్యుటేషన్ సాధారణం కాదండి. ఇప్పటికైనా మీరు మీ సొంత లాజిక్లు ఉపయోగించి ఏదో ఒకటి టీవీ వాళ్ళు పిలిచారు కదా మీకు పోషన్ ఉందని చెప్పి మాట్లాడకుండా కనీసం జర్నల్స్ చదవండి. ఓకే, మీరు గుక్క తిప్పుకోకుండా 4 మ్యుటేషన్లు D614G, L452R, E484K, N439Y ఇట్లా ఈ నెంబర్లు ఒకసారి చెప్పండి, మీకు ఎంత సబ్జెక్ట్ ఉందో అర్థమైపోద్ది. పోనీ ఇప్పుడు నేను చెప్పి 2 నిమిషాలు ప్రాక్టీస్ చేసి మళ్ళీ చెప్పండి, మీకు ఎంత నాలెడ్జ్ ఉందో మాకు అర్థమవుతుంది. మీరు నిజాలు చెప్పకపోయినా పర్లేదు కానీ అబద్ధాలు మటుకు చెప్పమాకండి. ఇంకా చాలామంది హాస్పిటల్ డాక్టర్స్ 20 ఏళ్ల క్రితం ప్రాక్టీస్లు మానేసి కూడా ఇప్పుడు అమెజాన్లో 150 రూపాయలు సెతస్కోప్ ఫ్రెష్గా కొనుక్కొని మళ్ళీ మెడలో వేసుకొని ఆ పాత డిగ్రీ ఎట్లా ఉంది కదా అని చెప్పి యూట్యూబ్ వ్యూవర్షిప్ల కోసం ఏదేదో వాగుతున్నారు. అవి వేసుకోండి, స్టెరాయిడ్ సంజీవన ఫస్ట్ వీక్లో ఎత్తే పోతారు, స్టెరాయిడ్ సంజీవన అద్భుతమైన సంజీవిని స్టెరాయిడ్ మందులు వేసుకోండి అని చెప్తారు. మీకు అర్థమైపోయి ఉంటుందిలేండి. అది వీళ్ళందరికీ చెప్తున్నా కదా, ఇది కొత్త సబ్జెక్టు. పాత మెడికల్ పుస్తకాల్లో కరోనా గురించి లేదు. ఎవరు కొత్త జర్నల్స్లో వచ్చిన కొత్త ప్రీప్రింట్స్, లేకపోతే గొప్ప ల్యాబ్లు, గొప్ప యూనివర్సిటీల రిపోర్ట్లు చదువుకోవాలి అంటే రోజుకి మెడ్రిక్స్లో 200 పేపర్ల పైన పబ్లిష్ అవుతాయండి. ఒక్కొక్క పేపరు యావరేజ్గా 10 పేపర్లు ఉంటుంది. 200 × 10 2000 పేపర్లు చదవాలి. ఎవడి వల్ల అవుద్దండి? చాలా తక్కువ మంది చాలా స్పీడు రీడింగ్ అలవాటు ఉన్నోళ్ళు మాత్రమే వాటిని చదివి మైండ్లోకి తీసుకొని మళ్ళీ ఓన్ అనాలిసిస్ చేసి మనకు చెప్పగలుగుతారు. అట్లా చాలా తక్కువ మంది ఆ వేలో ఉన్నారు. వాళ్ళంతా కలిసి ఒక ట్విట్టర్లో ఒక గ్రూప్లో ఫాలో అవుతుంటారు ఒకళ్ళు. దాంట్లో మన దగ్గర నాకు తెలిసి మన ఇండియా మొత్తం మీద ఒక 100 మంది లోపే ఉంటారు వాళ్ళు. అటువంటి వాళ్ళు చెప్పే మాత్రమేనండి. ఎవడికి పడితే వాడు వచ్చి ఏది పడితే అది పని చేద్ది, అవి వాడండి ఇవి వాడండి అని చెప్పేవాడికి ఏనొద్దు. ఇప్పుడు నేను చెట్ల గురించే చెప్తున్నా అని చెప్పి ఇంకా చెట్ల గురించి ఏయో రసాలు చెప్తారు.
మీకు ముంబైలో బోల్డ్ అని కేసులు వచ్చాయి, తెప్పతీగ తాగేసి లివర్ టాక్సిటీలు తెచ్చుకొని లివర్ ట్రాన్స్ప్లాంటేషన్లకి వచ్చాయి. తెప్పతీగ వేరే వాటికి పనిచేస్తుందండి, కోవిడ్లో అంత బెనిఫిట్ ఇవ్వట్లా. జిలోయ్ తాగేసి లివర్ టాక్సిన్లు వచ్చి ముంబైలో బోల్డ్ మంది లివర్ ట్రాన్స్ప్లాంటేషన్కి తిరుగుతున్నారు. ఓకే, ఏదైనా కానీ లివర్ టాక్సిటీ సైడ్ ఎఫెక్ట్స్ చూసుకున్న తర్వాతే లాంగ్ టర్మ్ యూసేజ్ చేసుకోవాలి. కాకరకాయ రసం షుగర్కి వాటికి పనిచేద్దంటే ఆ మధ్య హైదరాబాద్లో పార్కుల ముందు కాకరకాయ రసం బళ్ళు పెట్టేశారు. ఆ కాకరకాయ రసాలు తాగేసి జాండీస్ వచ్చి బోల్డ్ అంతమంది పోయారు. ఆ తర్వాత ఆ వేలం వేరిపోయింది. ఇట్లా ఏదైనా టూ మచ్ అయితే అది డేంజరస్సే. కాకపోతే నేనేంటంటే ఈ కోవిడ్ లాంగ్ టర్మ్ ఉంటుంది కాబట్టి ఒక 40-50 కాంపౌండ్లు సెలెక్ట్ చేసుకొని లాంగ్ టర్ము 1 year 2 year వాడినా కూడా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ప్లస్ కోవిడ్కి బెస్ట్ డాకింగ్ స్కోర్ ఉన్నాయి సెలెక్ట్ చేసి మాత్రమే చెప్తున్నాను. ఇంకా చాలా ఉన్నాయి, పనిచేసేవి చాలా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఈ టాక్సిటీ లాంగ్ టర్మ్ టాక్సిటీ కూడా చూసుకొని అడ్వైజ్ చేయాలి. కాబట్టి ఎందుకంటే నా మీద రెడీగా ఉంటారు. పోయినసారి నువ్వులు చెప్పంగానే ఐసీఎంఆర్ నుంచి ఒక 2 తగులుకున్నారు. నువ్వెవడో డ్రగ్గులు చేయడానికి, నీ మీద అది పెడతాం ఇది పెడతాం తెగ బెదిరిచ్చేశారు. కానీ 2 రాష్ట్రాలు చివరికి వాళ్ళకి వచ్చి ఉంటే వాళ్ళు కూడా నువ్వులు తిని ఉంటారు. నాకు తెలిసి వాళ్ళు కూడా నువ్వులు తిని ఉంటారు. నువ్వులు బెస్ట్ రిజల్ట్స్ వచ్చిందా లేదా జనాలకు తెలుసు. అట్లాగే ఈ సంవత్సరం మెంతలు ఇవ్వబోతుందో లేదో కూడా జనాలు చూస్తారు. ఓకే, అట్లా ఎమ్మటపడే వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను కొంచెం చూసి టాక్సిటీ చెక్ చేసి, ఎందుకంటే ఒక్క అడ్వర్స్ ఈవెంట్ ఇప్పుడు డ్రగ్ వాళ్ళు అనుకోండి ఇన్సూరెన్స్ పెట్టేసుకుంటారు, వాళ్ళకేం కాదు, వాళ్ళు చేయొచ్చు, వాళ్ళ చేతిలో సర్టిఫికేట్ ఉంది కాబట్టి వాళ్ళు లైసెన్స్డ్ కాబట్టి వాళ్ళు చేయొచ్చు. కాకపోతే ఏంటంటే మనం చదువుకొని నాకేంటంటే ఇంక నకుల్ సహదేవులకు కానీ మీకు ఒక శాపం ఉంటుంది, నీకు అన్నీ తెలిసిపోతాయి కానీ నువ్వు ఎవరికి చెప్పకూడదు. ఇప్పుడు ఆయన పాండరాజు శవంలో ఒక ముక్క తింటే ఆయన ఫ్యూచర్ కనపడిపోతూ ఉంటుంది. జరిగేది ఏందో తెలుసు కానీ జనాలకు చెప్పకూడదు, చెప్తే తల మొక్కలై చచ్చిపోతాడు. ఆ టైపులో నాకు కూడా శాపం పెట్టారు. ఇప్పుడు మొక్కలైపోయినా పర్లేదు, ఇంతమంది చేస్తూ ఉంటే ఇంకా నోరు మూసుకొని కూర్చోవడం కరెక్ట్ కాదు అని చెప్పి నేను బయటకు వచ్చి చెప్తున్నా, రిస్క్ తీసుకునే చెప్తున్నా. ఎవడన్నా పెట్టుకుంటా అంటే పెట్టుకోండి, కాకపోతే ఈ బెంచ్ కాదు ఆ బెంచ్లో మంచి జడ్జి ఉండకపోడు. ఈ క్లినికల్ ఎవిడెన్స్ మొత్తం బయట వేసిన తర్వాత ఆయన మొహం మీద ఉడుకుతారు. వీళ్ళకి ఇబ్బంది ఏం లేదు. ఓకే, ఇవైతే టాక్సిటీలు లేవు, బెస్ట్ ఇవి ఫాలో అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ.